మా పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళారండి. మా పాప అయితే మట్టి, వాటర్ చూస్తే అస్సలు ఆగదు. ఇంకా క్రియేటివిటీ పెరిగిపోతది ఆమెకి. చాలా ఆటలాడుతది. శివలింగాలు చేయడం, మట్టిని వాటర్‌తో కలిపేసి బొమ్మలు చేయడం అలాంటివి చాలా ఆడుతది. అస్సలు వినరు. నార్మల్‌గా ఒక్కతి ఉన్నా అసలు అవే ఆటలు ఆడుతూనే ఉంటది. ఇంకా దానికి తోడు మా అక్క వాళ్ళ బాబు, మా బాబు, మా అక్క వాళ్ళ పాప అందరూ ఒక్క దగ్గర ఉన్నారు. ఇంకా అస్సలు మాట వినరు. మా అమ్మ ఎంత చెప్పినా అసలు లోపల రారసలు. ఈ చెట్ల కిందే ఉండరండి. పొద్దుస్తమాను ఈ చెట్ల కిందే ఉండరు వాళ్ళు. ఇంకా మా పాప అసలు యాక్చువల్‌గా అయితే ఇంకా అసలు ముంజకాయలంటే చాలా ఇష్టం. ఇంకా ముంజకాయలు తీసుకురండి అంటే మా తమ్ముడు, మా ఆయన ఎళ్లి తీసుకొచ్చారు. మా అక్క వాళ్ళ బాబు తాగులో లేట్ అయిపోతుందంటే తాగుతుండు మా బాబు. ఇంకా మా బాబు అసలు వద్దంటున్నాడు. హెల్త్‌కి మంచిదనేసి మా తమ్ముడు తాగిపిస్తుండు. అసలు వద్దంటే వద్దని అంటుండు. ఇక్కడ నేను మునగాకు తెంపుతున్నా. ఈ మధ్య కాలంలో మునగాకు చాలా మంచిదనేసి నేను చూసా. అందరికి ముందే తెలుసు అనుకుంటా. అందుకనేసి మునగాకు తెంపుతున్నా. పప్పు చేసుకోవచ్చుగా అనేసి. మాకు చెట్టు ఉంది కానీ ఎప్పుడు పప్పు చేయలేదు. ఇక్కడ మా పాప ఫ్రూట్స్ తెంపితే కింద పడిపోతున్నాయి, కర్రతో కొడితే అనేసి కొత్తగా క్రియేట్ చేసుకుంది. దానికి ఒక థమ్స్ అప్ బాటిల్ అటాచ్ చేసి ఆ విధంగా తెంపితే దాంట్లోనే వస్తుంది ఫ్రూట్ కింద పడకుండా. ఇది మీకు అందరికి ముందే తెలుసు అనుకుంటా. కానీ తను మాత్రం నేనే కొత్తగా చేశా అమ్మ అంటుంది. మా ఆయన బర్త్డే ఉందండి ఈ మంత్లో. ఇంకా 10 డేస్ ఉంది. కానీ మళ్ళీ రాము కదా ఊరు అనేసి ఇక్కడ కేక్ కటింగ్ చేపిస్తున్నారు పిల్లలు. అందుకనేసి నార్మల్గానే ఉన్నారు. ఆయన కొత్త డ్రెస్ ఏం వేసుకోలేదు. కానీ పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళకి ఇంకా ఎవరికి కేక్ అంటే ఇష్టం ఉండదు. మా పిల్లలకైతే మరీ, మా పాప అయితే కేక్ మొత్తం తినేసేయమన్నా తినేస్తుంది ఒక్కతే కూర్చొని. మా బాబు లైటర్ అయితే మంచిగా వచ్చిందండి. చాలాసేపు వచ్చింది. ఒక 45 సెకండ్స్ వచ్చింది. ఇంకా కేక్ కట్ చేపిస్తున్నారు. వాళ్ళకి కేక్ కట్ చేపిస్తున్నారు అన్న మాటే కానీ ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంటుంది. ఇంకా వాళ్ళ సంతోషం కోసం ఆయన కట్ చేస్తున్నారు. యాక్చువల్గా అయితే ఆయనకు అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి ఉండదు కేక్ కటింగ్. మా పాపకి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం అసలు. మా ఆయనకు కూడా మళ్ళీ పాప అంటేనే ఇష్టం. వాళ్ళిద్దరు ఒక పార్టీ. ఇంట్లో ఏదైనా సిచ్యువేషన్ జరిగిందంటే ఇద్దరు ఒక పక్కకి వెళ్ళి ఇంకా మాట్లాడుకుంటారు. ఆమె కష్టమంతా వాళ్ళ డాడీకి చెప్పుకుంటుంది. వాళ్ళ డాడీ వచ్చి మమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళని అడుగుతారు. ఇక్కడ మా పాప సంతోషం చూడండి. దానికి అసలు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే తర్వాత చాలా బాధపడింది. మేము వచ్చేస్తున్నాం కదా. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే 10 డేస్ తర్వాత బర్త్డే కదా, అప్పుడు మేము ఉండం కదా అనేసి ముందే కేక్ కటింగ్ చేపించేసి 10 డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ వచ్చారు. అప్పుడు అప్పుడు మళ్ళీ కట్ చేశారు. మళ్ళీ డాడీ బర్త్డే కదా అనేసి 2 టైమ్స్ అయ్యింది చీటింగ్. పిల్లలు మమ్మల్ని చీట్ చేశారు ఇక్కడ. ఇది మా అన్న వాళ్ళ పాప అండి. మా బాబు ఇంకా మా అక్క వాళ్ళ పాప, మా అక్క వాళ్ళ బాబు తినిపిస్తుంది. కేక్ పెడుతున్నారు మా ఆయనకి. కానీ చాలా హ్యాపీ ఉంటుందండి ఊరు వెళ్తే. అసలు పల్లెటూరే బెటర్. మా తమ్ముడు, ఇది మా ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్. తర్వాత ఇంకా కేక్ కటింగ్ తర్వాత పార్క్కి తీసుకెళ్ళాం పిల్లల్ని. మా బాబు అయితే ఏముంది పార్క్లో, ఎక్కడ అన్ని పార్కులో ఉండేవే కదా ఉన్నాయి, ఏం ఆడుకోవాలనేసి మట్టిలో ఆడుతుండే ఇసుకతో. అసలు ఒక పార్కులో ఉన్నవి ఇంకో పార్కులో లేని పార్క్కి తీసుకెళ్ళాలంటే మనకి చాలా కష్టం అనుకుంటా పేరెంట్స్కి. పిల్లలు అంత ఫాస్ట్గా ఉన్నారు ఈ కాలంలో. ఇంకా అసలు అన్ని పార్కులో ఉండేవే కదా, ఏ పార్కులో ఉన్నాయి అనేసి వాడు అసలు పార్కులో ఆడకుండా మట్టితో ఆడుకుంటుండు.